హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ కు భారీ స్పందన లభించింది. ఇందిరానగర్ లో మమతా మెడికల్ సౌజన్యంతో బీఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. బస్తీ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల కూలీలు కూడా క్యాంప్ కు తరలివచ్చారు. కాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారని వారికి ఉపశమనం వచ్చే టిప్స్ ను డాక్టర్లు అందించారు. జనరల్ హెల్త్ చెకప్ తో పాటు కళ్ళు, దంతాల పరీక్షలు కూడా చేశారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇప్పటికే 556 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. దీంతో పాటు 300కి పైగా కంటి ఆపరేషన్లు జరిపించారు. తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న బిగ్ టీవీని అభినందించారు బీఆర్కే ఫౌండేషన్ అధినేత కిషోర్ రెడ్డి. సమాచార సేకరణే కాదు, సమాజానికి ఉపయోగపడే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న బిగ్ టీవీని కొనియాడారు. బిగ్ టీవీ ఇన్ఫర్మేషన్ తో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా క్యాంపులో పాల్గొన్న డాక్టర్లను ఆయన అభినందించారు. ప్రజలకి వార్తలు వేగంగా అందించడమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య దృష్టిని బిగ్ టీవీ మైండ్లో పెట్టుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించింది. ఇప్పటికే 555 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి భారీ రేంజ్లో కూడా ఆదరణ పొందింది. ఈరోజు కుత్బుల్లాపూర్లోని ఇందిరానగర్లో 556వ మెడికల్ క్యాంప్ మమతా హాస్పిటల్ బిగ్ టీవీ సౌజన్యంతో, అదేవిధంగా బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా ఇక్కడికి జనాలు వచ్చి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో బీకేఆర్ ఫౌండేషన్ అధినేత, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా మెడికల్ క్యాంప్ను సందర్శించారు. వారికి మెడికల్ క్యాంప్ ఎలా అనిపించింది ఏంటి అని వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న, ముందుగా ఈరోజు మీ పుట్టినరోజు, విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు ఇక్కడ మీ కుత్బుల్లా నియోజకవర్గంలో ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా బిగ్ టీవీ వాళ్ళు, అదేవిధంగా మమతా హాస్పిటల్ సౌజన్యంతో ఇంత పెద్ద క్యాంపు మా బీకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ ప్రాంతము చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలో ఈ క్యాంపులు నిర్వహించడం ద్వారా కొంతమంది పేదలకు మనం ఏదో ఒక ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాం కనుక ఈ ప్రాంతాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అంటే మామూలుగా మెడికల్ క్యాంప్ అని అంటే జనరల్ చెకప్, బీపీ, షుగర్ ఇవి మాత్రమే చూస్తారు. కానీ మనం ఇక్కడ ఐ టెస్ట్, అదేవిధంగా డెంటల్, ఇవన్నీ అంటే కాన్పుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తాం. ఏం చెప్తారు దాన్ని? ఇది చాలా అరుదుగా ఉంటుంది. వేరే ఏ నిర్వాహకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయరు. కానీ బిగ్ టీవీ, అదేవిధంగా మమతా హాస్పిటల్ వారు మా బీకేఆర్ ఫౌండేషన్కి ఈ విధంగా చేయడం ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చాలామంది మా వ్యక్తులకు ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఉండడం వల్ల వాళ్ళకు మనం చూసినా కానీ వాళ్ళకు మందులు తీసుకునే పరిస్థితి లేదు, అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి లేదు. కనుక వాళ్ళకు మనము ఈ విధంగా సహకారం చేస్తే పేదలకు ఏదో ఒక విధంగా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని కూడా భావిస్తున్నాను. మీరు కూడా పర్సనల్గా చెకప్ చేసుకున్నారు, ఐ టెస్ట్ అవన్నీ చెక్ చేసుకున్నారు. ఎలా చూసారు డాక్టర్స్ ఏంటి? డాక్టర్స్ మటుకు చాలా బాగుంది. వాళ్ళ యొక్క సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయని. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు మీరు ఈ మెడికల్ క్యాంప్ గురించి? ఇది ఇక్కడే కాదు, ప్రతి ప్రాంతంలో కుత్బుల్లాపూర్లో అంటేనే చాలా మటుకు స్లమ్, అదేవిధంగా మధ్యతరగతి వ్యక్తులు చాలా మంది ఉంటారు. కనుక ఎక్కడెక్కడైతే ఈ క్యాంపు అవసరం పడుతుందో అక్కడ మొత్తం కుత్బుల్లాపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి స్లమ్ములలో, బస్తీలలో ఇలాంటి కార్యక్రమాలు ఎవ్రీ సాటర్డే, అదేవిధంగా వారానికి ఏదో ఒక రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పేదలకు ఏదో ఒక రూపంలో వాళ్ళకి సేవ చేసుకోవాలని భావిస్తున్నాను. ఫైనల్గా ఇంతటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన బిగ్ టీవీకి ఏం చెప్తారు? బిగ్ టీవీకి ప్రత్యేకంగా విజయకాంత్ అన్నకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా బిగ్ టీవీ యాజమాన్యం మొత్తానికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతనై ఉన్నాను. అన్న, మీరు చెప్పండి, మీరు కూడా టెస్ట్ చేసుకున్నారు, పర్సనల్గా అన్ని చెకప్ చేసుకున్నారు, ఎలా అనిపించింది? ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన బిగ్ టీవీ మేనేజ్మెంట్కు, విజయకాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మమతా హాస్పిటల్ మరి సపోర్ట్ బీకేఆర్ ఫౌండేషన్ ద్వారా మరి ఈ యొక్క పోచంపల్లి ప్రాంతంలో హెల్త్ క్యాంప్ పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా మీరు అన్నట్టు బీపీ, షుగర్ చెక్ చేసి పంపుతారు. ఇక్కడ అన్నీ కావాల్సిన ఎక్విప్మెంట్స్ పెట్టి ఏదైతే టెస్టులు చేస్తున్నారో ఈ ప్రాంతంలో చాలా అవసరము. ఇవాళున్న ప్రస్తుత పరిస్థితిలో హాస్పిటల్ పోయి చూపించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా మరి ఇక్కడ చూపించుకున్నప్పుడు వారికి ఏదైనా సమస్య ఉందంటే కూడా మరి మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బిగ్ టీవీ వారికి మరి ప్రత్యేకంగా నేను మనవి చేసేది, మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇంకా చాలా ఇప్పుడు కిషోర్ చెప్పినట్టు స్లమ్ములు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఒక వారానికి ఒక దగ్గరనో నెలకు ఒక తానో కొన్ని ప్లేసులు మేము కూడా చూపిస్తాము. మీరు వచ్చి అక్కడ పెడితే వారికి
సేవ చేసినట్టు మమతా హాస్పిటల్ కానీ మీరు కానీ బీకేఆర్ ఫౌండేషన్ కానీ ఇంకా లోకల్గా ఎవరు సపోర్ట్ చేసినా వారంతా కూడా సేవ చేసినట్టు ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా మా సోదరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీకు కూడా ప్రత్యేకంగా మీ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో అది కుత్బుల్లాపూర్లో కొన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఎంతో అవసరమని అనుకున్నారు కాబట్టి బీకేఆర్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించాము. ఉదయం నుంచి వెళ్ళి కూడా తండోపతండాలుగా ఇక్కడికి జనము రీచ్ అయిపోయి కూడా వాళ్ళు ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారు. మామూలుగా అంటే ప్రతి మెడికల్ క్యాంప్లో బీపీ షుగర్తో పాటు ఇక్కడ డెంటల్ అదేవిధంగా ఐ చెకప్ కూడా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు ఎన్నో నిర్వహించాలంటూ కూడా అటు ప్రజలు అదేవిధంగా నాయకులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు బిగ్ టీవీ మరియు పార్థ డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ఆధ్వర్యంలో డెంటల్ చెకప్ క్యాంప్ మెడికల్ క్యాంప్లో డెంటల్ చెకప్ అనేది పెట్టడం జరిగింది. అందులో ఇప్పటి వరకు మేము 100 పేషెంట్స్ అనేది చూడటం జరిగింది. సో వీళ్ళని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళల్లో ఎక్కువ శాతం అందరికీ పళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి అయితే పళ్ళు లేని వాళ్ళు, పూర్తిగా పళ్ళు లేని వాళ్ళు దానివల్ల తినలేకపోవడం అలాంటివన్నీ ఉన్నాయి. అలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. సో వాళ్ళందరికీ పళ్ళు పెట్టించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఈ ఏరియాలో వాళ్ళకి సంబంధించి అయితే ఎక్కువ శాతం మనం ఏంటి అని అంటే క్యాన్సర్ లక్షణాలు అనేవి చూస్తున్నాం. ఓరల్ క్యాన్సర్ లక్షణాలు అనేవి గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ శాతం మంది కొంచెం ఎకనామికల్గా వెనకబడి ఉండడం వల్ల వాళ్ళ పనితీరు అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఎక్కువ మంది ఉన్నారు, లారీ డ్రైవర్స్ ఎక్కువ మంది ఉన్నారు, పొలం పనుల్లోకి అలా వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళల్లో ఏంటి అని అంటే ఆ ప్రెషర్ కానీ ఆ స్ట్రెస్ని కానీ తట్టుకోవడానికి గుట్కా, స్మోకింగ్ ఇలాంటివన్నీ ఎక్కువగా తినడం కానీ స్మోకింగ్ అనేది ఎక్కువగా చేయటం కానీ జరుగుతుంది. సో దానివల్ల ఏంటి అని అంటే మనకి నోట్లో ఓరల్ క్యాన్సర్ లక్షణాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి ఓరల్ క్యాన్సర్కి సంబంధించి కొన్ని మెడికేషన్ ఉంటాయి. అందులో ఫస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏంటి అని అంటే మనకి ఏదైతే క్యాన్సర్ కణాలు అనేవి స్టార్ట్ అవుతాయో వాటిని కొంచెం కొత్తవి ఫామ్ అవ్వకుండా చేస్తాయి. దాంతోపాటు మనకి నోటి క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్ కూడా ఉంటాయి. డ్రగ్స్ అంటే మెడిసిన్స్. సో అవి కూడా మనం రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఇచ్చి మళ్ళీ మనం రికాల్కి కూడా పిలిచాము. ఒకసారి క్లినిక్ వచ్చి చూపించుకోండి అని కూడా రిఫర్ చేసాం మొత్తానికి పేషెంట్స్ అందరికీ. సో వీళ్ళల్లో అయితే ఎక్కువగా క్యాన్సర్ లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ శ్రవణ్. మేము మమతా అకాడమీ మెడికల్ కాలేజ్ నుండి వచ్చాము. ఇక్కడ మేము ఇవాళ క్యాంప్ అరేంజ్ చేసాము. ఈ ఏరియా వచ్చేసి మనది బాచుపల్లి చుట్టుపక్కల ఉన్న మెడ్చల్ గ్రామంలో బిగ్ టీవీ విత్ మమతా అకాడమీ బిగ్ టీవీ ద్వారా మనం ఈ క్యాంప్ అరేంజ్ చేసాము. మాకు ఈరోజు పొద్దునుండి నియర్లీ 300 పేషెంట్స్ వచ్చారు. మా ఒక ఆర్థో డిపార్ట్మెంట్ నుండి మేము ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతామో చెప్పాము. వాళ్ళకి ఇవాళ ఉన్న ఇబ్బందుల్లో మెయిన్గా మనకి నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి వాళ్ళు ఎక్కువగా చెప్తున్నారు. వాటికి మనం ఎక్స్రే ఫ్రీ క్యాంప్ ద్వారా చేయిస్తాము, అలాగే ఎంఆర్ఐ కూడా చేయిస్తామని వాళ్ళకి చెప్పాము. వాళ్ళు మామూలుగా ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడేది మోకాళ్ళ కీళ్ళ నొప్పులు ఈ వయసులో పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రజలకు అవి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో వాళ్ళకి ఫ్రీగా ఎక్స్రేస్, ఎంఆర్ఐ చేపిస్తూ ఉంటాము. అలాగే ఏమైనా సర్జరీ అవసరం పడితే కూడా చేపిస్తూ ఉంటాము. ఇక్కడ ఎలాంటి మెడికేషన్ ఇస్తున్నారు? ఇక్కడ రెగ్యులర్గా మనం చూస్తుంటే వాళ్ళకి మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్ అడ్వైజ్ చేస్తాము, మల్టీవిటమిన్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఆయింట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాము. ఏదైనా సర్జరీ పరంగా అవసరం వస్తే కూడా మేము వాళ్ళకి చేయించడానికి క్యాంప్ ద్వారా అవుతుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు సేవ అందిస్తూ ఉంటాము. ఈరోజు మేము ఇక్కడ మెగా క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వచ్చాము. ఇది బిగ్ టీవీతో పాటు కలిపి ఆర్గనైజ్ చేసిన క్యాంప్. సుమారు 300 మంది పేషెంట్స్ వచ్చారు. నేను ఐ డాక్టర్ని. అందులో చాలామందికి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నాయి. వాళ్ళకి కళ్ళజోడు వాడాలని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అది కాకుండా చాలామందికి శుక్లాలు కూడా ఉన్నాయి. మా హాస్పిటల్లో ఫ్రీగా శుక్లం ఆపరేషన్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా మా ఆపరేషన్కి వచ్చి ఆ సర్వీసెస్ని పొందామని చెప్పడం జరిగింది. ఐ పరంగా ఏం మెడికేషన్ ఉండదు. చాలామంది ఈ రోజుల్లో ఫోన్, టీవీ వాడకం ఎక్కువ అవ్వడం వల్ల సైట్ త్వరగా రావడం జరుగుతుంది. సో అందరికీ చెప్పాము ఎలా స్క్రీన్ టైం తగ్గించుకుని న్యూట్రిషియస్ ఫుడ్ తిని ఐ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు అని చెప్పాము. నా పేరు డాక్టర్ బబితా అండి. ఇక్కడ బిగ్ టీవీతో కలిపి మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 300కు పైగా పేషెంట్స్ని చూసాము. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్తో పాటు వచ్చారు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి,
ఎంత ఫ్రీక్వెన్సీతో టెస్ట్లు చేయించుకోవాలి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, డైట్ పరంగా ఏం పాటించాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు కొత్తగా డయాగ్నోస్ అయిన వాళ్ళకి ఉచితంగా టెస్ట్లు అండ్ మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హెల్త్కు చూపెట్టుకున్నాను. ఇవి ఒకటి బెడ్ది షుగర్ గురించి, ఇంకోటి మనకు నిడద ఉండదు కదా దాని గురించి చూశారు, బాగా చూసిండ్రు, మంచిగా మెడిసిన్స్ తెచ్చినారు, ఫ్రీగా ఇచ్చినారు. బాగున్నది, నీకు ఆరోగ్యం బాగున్నది అని చెప్పారు. ఉపయోగపడ్డది, బాగుంది, మంచిగా ఉన్నది. ఇప్పుడు అందరికీ సహకరిస్తుంది కాబట్టి బాగున్నది. సార్ నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇట్లా కళ్ళు తిరుగుతాయి, ఈ కళ్ళు కూడా సరిగ్గా కనపడాయి. అది డాక్టర్ ఏదో గోళీలు రాసిండ్రు. షుగర్ అయితే చాలా రోజులే, ఒక 8 సంవత్సరాలు. ఇప్పుడు షుగర్ చేయించుకున్నా, ఈ కళ్ళు కూడా సరిగ్గా కాల్ చేసి డాక్టర్ బాగానే చూసి టాబ్లెట్లు కూడా ఇచ్చిండ్రు, ఆ గోళీలు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు తిన్నాక వేసుకోవాలంట. మళ్ళీ 3 రోజులు ఆడికి రమ్మన్నారు, ఏదో హాస్పిటల్ మొత్తం ఆడికి అడ్రస్ తెలియదంటే బండి వస్తుందంట, తీసుకుపోతారంట. కళ్ళ గురించి చూపించుకున్నా, మళ్ళా టెస్టులు చేయించుకున్నా, ఇవన్నీ బాగానే చేసిర్రు. డాక్టర్ బాగానే చూస్తున్నారు, మాకు ఇబ్బంది లేకుండా మంచిగా నీట్గా చూశారు. మరి ఇంకేమేమి ప్రాబ్లం ఉన్నాయని అడిగిర్రు, అడిగితే చెప్పాము మా ప్రాబ్లమ్స్ అని చెప్పాము. మాకు బాగా ఉపయోగపడ్డది. మాకైతే అన్నీ అందుబాటులో ఇచ్చారు, గోళీలు కూడా ఇచ్చారు. మళ్ళా హాస్పిటల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కూడా రమ్మని చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.